ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. బబులోను దేశంలో నివాసివకు సియోను అచ్చట నుండి తప్పించుకుని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. జకర్యా 2:7. సియోన్ అనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తులో బానిసలుగా ఉండగా దేవుడు వారిని విడిపించి సియోనుగా చేశాడు. అయినను వారు తమ స్వాతంత్ర్యాన్ని నిలుపుకోక పాపము చేసి బబులోనుకు చెరగొనిపోబడ్డారు. అయినప్పటికీ వారి నమ్మకమైన దేవుడు 70 సంవత్సరములు తరువాత వారిని విడిపించి వారి దేశమునకు తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా విమోచింపబడిన వారు లోక ప్రజల మధ్యలోనే నివసిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మధ్యాకాశపు రెండవ రాకడ సమీపంగా ఉన్నది గనుక మనము ప్రభువును ఎదుర్కొనుటకు సిద్ధపడాలి. ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. 1 తెస్సలోనికైయులకు 4:17. క్రీస్తు వధువు సంఘము లేవాలి, సిద్ధపడాలి. ఈ లోకము మన ఇల్లు కాదు, మన ఇల్లు పరలోకము. ప్రభు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును గాక, కాపాడును గాక. ఆమేన్.